అల్లు అర్జున్ ఇది జస్ట్ పేరు కాదు, ఒక బ్రాండ్. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ నిన్నటి దాకా ఊగిపోయింది దేశం. అలాంటి ఊపులో ఉండగానే ఊహించని షాక్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీపై కేసు నమోదైంది. కానీ ఇంత క్విక్ రియాక్షన్ ఉంటుందని బన్నీ టీం ఊహించలేదు. ఇంత క్విక్ అరెస్ట్ ఉంటుందని ఆయన లీగల్ టీం కూడా గెస్ చేయలేదు. ఉదయం 11:30కు మొదలైన అరెస్ట్ ఎపిసోడ్ సుమారు 6 గంటల పాటు ఉత్కంఠ రేపింది. ఆయన ఫ్యాన్స్ను నరాలు తెంచేంత టెన్షన్లో పెట్టేసింది. పుష్ప అరెస్ట్ నుంచి బెయిల్ వచ్చేదాకా మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం గంట 11 దాటి 11:30 దాటి అటు ఇటుగా 11:45 అయింది. ఉదయం 11:40. గురువారం అంతా అల్లు అర్జున్ ఢిల్లీ సక్సెస్ మీట్ లో హడావుడిగా ఉన్నారు. సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకొని శుక్రవారం ఫ్రెష్ గా డేను స్టార్ట్ చేసేందుకు ఫ్యామిలీతో గడిపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే అల్లు అర్జున్ హౌస్ లో ఊహించని హడావుడి. ఒక్కసారిగా ఉరుములేని పిడుగుల్లా పోలీసుల వాహనం వచ్చింది. డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఇంట్లోకి సరాసరి వెళ్లిపోయారు పోలీసులు. 11:45 అల్లు అర్జున్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్ అంటూ పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇల్లంతా నిశ్శబ్దం. ఎవరూ ఊహించలేదు. ఈవెన్ అల్లు అర్జున్ తో సహా తేరుకోవడానికి 1 నిమిషం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న అల్లు అర్జున్ తర్వాత తనను తాను తమాయించుకొని మీకు నేను సహకరిస్తా, బట్ సరాసరి బెడ్రూమ్ లోకి వచ్చేస్తారా అంటూ పోలీసులపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. యాక్చువల్ గా పోలీసులు ఇంత త్వరగా యాక్షన్ లోకి దిగుతారని అల్లు అర్జున్ ఊహించలేదు. కేసు హైకోర్టులో ఉంది కాబట్టి అల్లు అర్జున్ లాయర్లు కూడా ఊహించలేదు. మధ్యాహ్నం 12:05. అరెస్ట్ తప్పదని తెలిసినా అల్లు అర్జున్ హైరాణ పడలేదు. డ్రెస్ మార్చుకొని కాఫీ తాగుతూ కూల్ గా కనిపించాడు. అయితే పోలీసులతో కాస్త సీరియస్ గానే మాట్లాడారు. కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుంటే ఎలా అంటూ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం 12:10. అరెస్ట్ చేసే సమయంలో కూడా అల్లు అర్జున్ చాలా హుందాగా వ్యవహరించారు. అలాగే కుటుంబానికి ధైర్యం చెబుతూ ఏది జరిగినా తాను ఫేస్ చేస్తా అని చెబుతూ ఫ్యామిలీ ధైర్యం కోల్పోకుండా ముందున్నాడు. అరెస్ట్ విషయం తెలియగానే ముందుగా అల్లు అర్జున్ భార్య స్నేహ తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. ఆ సందర్భంలో బన్నీ చొరవ తీసుకొని ఆమెను సముదాయించారు. భయపడకు, నాకేమీ కాదు అంటూ స్నేహను దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో అల్లు ఫ్యామిలీ కాస్త భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. కానీ బన్నీ చాలా కూల్ గా కనిపిస్తూ తన ఫ్యామిలీకి ధైర్యం చెప్పాడు. మధ్యాహ్నం 12:15. ఇక పోలీసులతో వెళ్లే సమయంలోనూ అల్లు అర్జున్ చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు. తనతో పాటు పోలీస్ వ్యాన్ ఎక్కేందుకు అల్లు అరవింద్ కూడా సిద్ధమవడంతో బన్నీ వద్దని వారించాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏమైనా అంతా నేనే చూసుకుంటా అంటూ తండ్రికి కూడా ధైర్యం చెప్పి ఒక హీరోలా ఫ్యామిలీకి అండగా నిలబడి ముందుకు కదిలాడు బన్నీ. మధ్యాహ్నం 12:20. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో గుమిగూడారు. ఓ రకంగా ఇది 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే షాక్. భారీ బందోబస్తు నడుమ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీని తీసుకొచ్చారు పోలీసులు. మధ్యాహ్నం 12:25. అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్ ప్రముఖులను కూడా షాక్ లో పడేసింది. వెంటనే అల్లు అర్జున్ కు సంఘీభావంగా ఇండస్ట్రీలోని పెద్దలు కొంతమంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పిఎస్ కు వచ్చారు. అదే సమయంలో అల్లు అరవింద్, అర్జున్ మామ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా స్టేషన్ కు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. వెంటనే రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేశారు. స్టేషన్ లో కూడా అల్లు అర్జున్ కూల్ గా కనిపిస్తూ అందరితో నవ్వుతూ పలకరించారు. మధ్యాహ్నం 1:15. అరగంట పాటు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ లోనే ఉన్నారు. ఆ సమయంలో భారీ ఎత్తున అభిమానులు పిఎస్ ఎదుట స్లోగన్లు ఇస్తూ కనిపించారు. అయితే ఏ అభిమాని ఆవేశానికి లోను కాలేదు. మధ్యాహ్నం 2 గంటలు. రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు మొత్తం బన్నీ అభిమానులతో రహదారి నిండిపోయింది. మధ్యాహ్నం 2:15. సుమారు 40 నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా వచ్చాయి. హెల్త్ కండిషన్ బాగుందని వైద్యులు నిర్ధారించారు.
మధ్యాహ్నం 2:50 వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి సరాసరి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తీసుకువెళ్లారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. సాయంత్రం 3:25 9వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట బన్నీని హాజరుపరిచారు. 3:30 అల్లు అర్జున్ కేసును జడ్జికు వివరించారు ప్రభుత్వ న్యాయవాది. ఇక అటు తెలంగాణ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. 4:10 అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ నివాసానికి సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. విశ్వంభర సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని సరాసరి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు చిరంజీవి. ఏం కాదని బన్నీ ఫ్యామిలీకి ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. చిరంజీవి వెళ్లిన కాసేపటికే నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3:40 ఇప్పటిదాకా జరిగింది ఓ ఎత్తైతే బన్నీ నాంపల్లి కోర్టుకు చేరిన తర్వాత జరిగిన ఎపిసోడ్ మరో ఎత్తు. ఇక్కడి నుంచి గడిచే ప్రతి నిమిషం బన్నీ అభిమానులను టెన్షన్ పెట్టింది. బెయిల్ రావాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటూ నాంపల్లి కోర్టు ప్రొసీడింగ్స్ ను ఫాలో అయ్యారు. సాయంత్రం 4:05 మరోవైపు హైకోర్టులో కూడా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ మొదలైంది. అటు నాంపల్లి కోర్టు ఇటు హైకోర్టు ఇరు పక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. బన్నీపై పెట్టిన కేసులు BNS 118 సబ్ క్లాస్ 1, BNS 105 సెక్షన్లు. ఇందులో నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైంది. నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.